బషీర్బాగ్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ₹7,000 ఇవ్వలే, అది బ్యాలెన్స్ చూపించాం మీకు. ఈ కాకుండా మీరు చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ కట్టడానికి మేము ఈ 3 నెలల్లో 26,374 కోట్లు కట్టాను. నేను ఇది కూడా లెక్క చూపిస్తా ఉన్నాను. 26,374 crores వడ్డీ అసలు కలిపి. మళ్ళీ అంటారు మీరు ఏం చేసే డబ్బులు, ఏం చేస్తాం ఇది. అట్లాగే ₹66,507 కోట్లు మేము ఇప్పటికల్లా, అంటే నేను మిగతాయి కాకుండా శాలరీసు, ఇంట్రెస్ట్ పేమెంట్స్, రైతు భరోసా ఇయ్యలేదని మాట్లాడుతూ ఉన్నారు. రైతు భరోసా సంబంధించి 5,575 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేశాము. దాదాపు 65 లక్షల మంది రైతులకి పూర్తిగా ఇచ్చాం. ఇంకో 5 లక్షల మందికి ఇస్తా ఉన్నాం. మీరు పెట్టుకున్న గడువు కంటే అతి తక్కువ గడువులోనే మేము మొత్తం రైతులందరికీ రైతు భరోసా, రైతు బంధు పేరు మీద ఇస్తా ఉన్నాం. మీరు 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు పెండింగ్ పెట్టారు ఒక్కొక్క సీజన్కి. మేము వచ్చిందే 4 మాసాలు కాలేదు. 4 మాసాల్లోనే ఇప్పటికీ 93% అయిపోవచ్చు. అట్లాగే మహాలక్ష్మి ఆర్టీసీకి మీ అందరికీ తెలిసిందే, ఒకప్పుడు ఆర్టీసీ అసలు నడుస్తుందా లేదా, మూసేస్తారా అమ్ముతారా అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఫ్రీ బస్ రైడ్ మహిళలకు ఇస్తూ ప్రతి నెల మేము కట్టినటువంటి డబ్బులు, గత ప్రభుత్వాలాగా స్కీమ్ అనౌన్స్ చేసి ఆయా కార్పొరేషన్స్ని వాడేటట్టు చేసి ప్రభుత్వాలు డబ్బులు కట్టకుండా ఉండే చివరికి ఆ కార్పొరేషన్లన్నీ మూసేసే పరిస్థితి వచ్చింది. కానీ మేము అట్లా చేయట్లేదు. ప్రతి నెల ప్రతి టికెట్కి, మహిళ వాడిన ప్రతి టికెట్ని లెక్క కట్టి ప్రతి నెల డబ్బులు రిలీజ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అందులో భాగంగానే 1,125 కోట్లు ఇప్పటికీ రిలీజ్ చేసాం ఆర్టీసీ. అందుకే వాళ్ళ ఆర్టీసీ ఆపరేషనల్ ప్రాఫిట్స్లోకి వచ్చేసింది. అట్లాగే గృహజ్యోతి సంబంధించి 200 కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ చేశాం, ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 189 కోట్లు రిలీజ్ చేశాం. ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మి స్కీమ్ మొదటి నెలకు సంబంధించి 80 కోట్లు రిలీజ్ చేశాం. మళ్ళీ ఇప్పుడు బిల్లు వచ్చింది మార్చి నెలది, దాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. పవర్ సబ్సిడీ ఏమంటే 1,147 కోట్ల రూపాయలు. పవర్ సబ్సిడీ అంటే అగ్రికల్చర్ పవర్ సబ్సిడీ, రైతులకు ఇచ్చేటువంటి పవర్ సబ్సిడీ ఎక్కడ పెండింగ్ పెట్టలే మేము. అట్లాగే రైస్ సబ్సిడీ, పవర్ సబ్సిడీకి సంబంధించి 3,924 కోట్లు రిలీజ్ చేశాం. రైస్ సబ్సిడీ సంబంధించి 1,147 కోట్లు ఇచ్చాం. రైతు బీమా గురించి బాగా గొప్ప చెప్తారు. రైతుల గురించి మేమే అసలు పుట్టాము. వీళ్ళు ఎప్పుడు రైతు బీమా సంబంధించి డబ్బులు కట్టలేదు గతంలో. మేము వచ్చిన తర్వాత రైతు బీమా సంబంధించి పూర్తిగా 734 కోట్ల రూపాయలు చెల్లించాం ప్రీమియం డబ్బులు. డైట్ బిల్స్ ఇచ్చాం, మిడ్ డే మీల్స్కి ఇచ్చాం, అంగన్వాడీ శాలరీస్ ఇచ్చాం, హోంగార్డ్ శాలరీస్ ఇచ్చాం. డ్వాక్రా ఉమెన్కి ప్రత్యేకంగా మేమే ఎక్కడ హామీలు ఇవ్వలేదు. కానీ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఆనాటి ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహిళలు బాగా ప్రోత్సహించాలని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి విధానాన్ని ఆ రోజు ఉంటే 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పూర్తిగా పక్కన పెట్టింది. మేము ప్రత్యేకంగా 7వ తారీఖు నుంచి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు మహిళలందరికీ ఒక పిలిపించి తిరిగి వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తాం, మీరు సంపూర్ణంగా రుణ సదుపాయాన్ని బ్యాంకుల నుంచి పొంది మీరు ఆర్థికంగా నిలదొక్కునే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పి హైదరాబాద్ నగరం నడిబొడ్డులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో చెక్ని
ఆ రోజు డైరెక్ట్గా ఇచ్చాం, మాటలు చెప్పడం కాదు, చెక్కే ఇచ్చాం వాళ్ళకి. ఇచ్చి వాళ్ళకు ఒక మాట కూడా చెప్పాం, రాబోయే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 20,000 కోట్ల లెక్క 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందించే కార్యక్రమానికి అద్భుతంగా మేము ముందు తీసుకొని పోతామని చెప్పాం. ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్, చేస్తాం కూడా. ఎందుకంటే మనీ మనం కరోనా కోవిడ్ వచ్చినప్పుడు చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడ్డా కానీ, ఈ రాష్ట్రంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాంటివి ఉండబట్టి ఆ డబ్బులు గ్రామీణ ప్రాంతాల్లో సర్క్యులేషన్ అయినాయి కాబట్టి తట్టుకొని నిలబడగలిగారు ప్యారలల్ ఎకానమీతో. సో డెఫినెట్గా మళ్ళీ మహిళల చేతుల్లో ఈ డబ్బులు సర్క్యులేట్ అవుతూ ఉంటే, వాళ్ళు పారిశ్రామికవేత్తలు అవుతూ ఉంటే, ఒక కుటుంబం నిలబడి తద్వారా గ్రామీణ వ్యవస్థ కూడా బలపడి ఆర్థిక వ్యవస్థ కూడా బాగా బలోపేతం కావడానికి ఉపయోగం ఉంటుందనే ఆలోచన, దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది ఆర్థికంగా మేము తీసుకునేటువంటి నిర్ణయాలు. దీంట్లో ఎవరైనా ఎక్కడికైనా వచ్చి వాస్తవ విషయాలు తెలుసుకోవటం కోసం, మాట్లాడటం కోసం వచ్చి కూర్చొని మాట్లాడదామంటే నేను సిద్ధంగా ఉన్నాను. మేము ఎక్కడ దాయట్లేదు, ట్రాన్స్పరెంట్గా చూపిస్తా ఉన్నాం. ఇది ఆర్థిక పరిస్థితి. ఇక మీరు కరెంటు గురించి మాట్లాడుతున్నాను చాలా చోట్ల. ఏమంటే నేను కరెంటు సంబంధించి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కరెంట్ అనేది ప్రతి సందర్భంలో మనిషి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి అంశం. రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి కూడా ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్. మనం నిరంతరాయంగా కరెంట్ అందించగలిగినప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడి ఆదాయం కూడా పెరగడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇది కేవలం ఏదో లగ్జరీ కోసం గురించి కాదు. దాని మీద మేము ప్రత్యేకంగా దృష్టి సారించాం కాబట్టే మీరు గత 10 ఏళ్లలో లేనటువంటి పీక్ డిమాండ్ కూడా ఈ 3 నెలల్లో వస్తే కూడా మేము సరఫరా చేయగలిగాం, ఎక్కడ కట్ లేకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. వాస్తవ విషయం. ఈ ఏడాది మార్చి మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైయెస్ట్ డిమాండ్, పీక్ డిమాండ్ 15,673 మెగావాట్లు. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాలే. అంత డిమాండ్ వస్తే కూడా ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, కట్టు లేకుండా పవర్ అందించగలిగాం.